So next one is what is the output of given code. Okay, in C language, 0 means false, non-zero means true, non-zero means true. So 1 non-zero, 2 non-zero, 3, 5, 10, -10, -20, -3 to 7, 6, 7, 3 to 7, 6, 7, all are true. మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత -1. సో ఫస్ట్ కాబట్టి ఇక్కడ -1 వస్తుంది. -1 అంటే ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇది డమ్మీ కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ -1 కాబట్టి ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి -1 అంటే వాల్యూ ఎంత -2. నెక్స్ట్ -3 ట్రూ, -4 ట్రూ, -5 ట్రూ, -6 అండ్ సో ఆన్ -3 to 7, 6, 8 ట్రూ. సో -3 to 7, 6, 8 -1 వాల్యూ ఎంత వస్తుంది 3 to 7, 6, 7. 3 to 7, 6, 7 yes condition true. Once again 3 to 7, 6, 6, 3 to 7, 6, 5 and so on. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇక్కడ 0 వస్తుంది. వైల్ ఆఫ్ 0 ఎస్ కండిషన్ ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి 0 -1 అంటే వాల్యూ ఎంత -1. సో ఇక్కడ ఏలో వాల్యూ ఎంత వస్తుంది -1. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది -1. Ctrl F9 Alt F5 సో అవుట్పుట్ వస్తుంది మనకి -1 ఇస్ ద అవుట్పుట్.